ఎక్కడెక్కడ అమెరికన్స్ ఉన్నారు వాళ్ళు కొడుతున్నారు. అదే టైంలో నిన్న శ్రీలంక దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగింది మీరు చెప్పింది. ఒక ఇరానియన్ నేవల్ షిప్ మన విశాఖపట్నంలో మన మిలన్కి వచ్చారు, మిలన్ 2026కి వచ్చారు, విచ్ ఇస్ అ నేవల్ ఎక్సర్సైజ్. అన్ని దేశాల నుంచి, చాలా దేశాల నుంచి వచ్చారు. దాంట్లో ఫోటో కూడా పెట్టారు నిన్న వాళ్ళు మాట్లాడుతుండే విశాఖపట్నంలో ఉండే వచ్చిన షిప్ అంతా. కానీ దాని తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు. మన ఎకనామిక్ జోన్లో లేరు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ట్వీట్ చేశారు ఇవాళ, ఇండియన్ ఓషన్లో ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అంటే కాదు. ఇండియన్ ఓషన్లో ఎకనామిక్ జోన్, మన ఎకనామిక్ జోన్లో ఉంటే మన రెస్పాన్సిబిలిటీ ఉంది. మన ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నారు కదా సార్, ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నారు. వీ కెనాట్ డూ ఎనీథింగ్. అక్కడ ఎవడు ఏం కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, అఫ్కోర్స్ అమెరికా చేసిన తప్పని చెప్పొచ్చు మీరు, కానీ దే ఆర్ అట్ వార్, టెక్నికలీ అట్ వార్. ఎందుకంటే మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో షిప్పులు తగలబెడుతున్నారు మీరు, మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు ఇడవాలని చూస్తున్నారు వీళ్ళు. సింపుల్ అది దాట్. ఇప్పుడు నిన్న అన్నారు ఎవరో దాంట్లో, నిన్న అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఒక షిప్ మీద ఫైర్ చేసిన 2 ఇండియన్స్ చనిపోయారు దాంట్లో. ఇప్పుడు మనం కూడా అడగొచ్చు కదా, ఏం యాక్షన్ తీసుకోవాలి ఇరాన్ వ్యతిరేకంగా అని చెప్పేసి. ఇప్పుడు అమెరికా ఏమంటున్నా అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మేము ఓపెన్ పెడతాం, మేము వాళ్ళ నేవీని డిప్లాయ్ చేస్తాం, దట్ ఈస్ అమెరికన్ నేవీని వాడుకుంటాం, చిన్న చిన్న షిప్స్ బహుశా వాడుకుంటారు. బట్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ రిమైన్స్ ఓపెన్. ఎందుకంటే 20-30% ఆయిల్, లోకంకి వెళ్ళే ఆయిల్ ఆ రూట్ నుంచి ఫ్లో అవుతుంది. చిన్న ఒక రూట్ అది, అట్ ద నారోయెస్ట్ పాయింట్ 31 కిలోమీటర్లే వెడల్పు.